అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో అంధకారం నెలకొంది. అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడాల్సిన జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కటిక చీకట్లోనే వైద్య సిబ్బంది అత్యవసర సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ అంతరాయం కొనసాగుతుండగా ఆసుపత్రి సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ అరగంట కూడా చీకట్లో ఉండలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కొందరు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విద్యుత్ అంతరాయం, జనరేటర్ వైఫల్యంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో అంధకారం నెలకొంది. అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడాల్సిన జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కటిక చీకట్లోనే వైద్య సిబ్బంది అత్యవసర సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ అంతరాయం కొనసాగుతుండగా ఆసుపత్రి సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ అరగంట కూడా చీకట్లో ఉండలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కొందరు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విద్యుత్ అంతరాయం, జనరేటర్ వైఫల్యంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, అసలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలేంటి? జనరేటర్ కూడా పనిచేయని పరిస్థితి కూడా ఏర్పడింది హాస్పిటల్లో. అసలు చీకట్లోనే వైద్య సిబ్బంది కూడా సేవలు చేసిన దుస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే మదనపల్లిలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అంధకారం నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇందుకు సంబంధించి అటు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అంధకారం నెలకొందనేటువంటి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే జనరేటర్ అంటే విద్యుత్ సంబంధించి ఎప్పుడైతే పనిచేయనటువంటి పరిస్థితిలో జనరేటర్ అనేటువంటిది కూడా ఉంటుంది. మరి జనరేటర్ కూడా అక్కడ పనిచేయడం అనేటువంటిది రోగులు అలాగే రోగి యొక్క బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంత పెద్ద ఆసుపత్రి అయినటువంటి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే వైద్యులకు అందాల్సినటువంటి వైద్యము సరిగ్గా అందుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఏదైతే విద్యుత్ సరఫరాలో ఏర్పడినటువంటి అంతరాయానికి సంబంధించినట్టు ఎవరైతే వైద్యులకు సంబంధించినటువంటి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుందనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఏదైతే ఈ అంతరాయము ఏర్పడినటువంటి అంతరాయానికి అరగంట కూడా ఆగలేరా అనేటువంటిది, అంటే సంబంధిత వైద్యులు ఏదైతే విద్యుత్ శాఖకు సమాచారం అయినా చేరవేయాల్సినటువంటి పరిస్థితి. మరి సమాచారం చేరవేయకుండా రోగులు వచ్చినటువంటి రోగులకు చేయాల్సినటువంటి ఏదైతే మబ్బుల్లో అంటే విద్యుత్ సరఫరా ఆగిపోయినటువంటి పరిస్థితిలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం కూడా చేరవేయకపోవడం వల్లనే ఇంత ఆగ్రహం మా పైన వ్యక్తం చేస్తున్నారనేటువంటిది కూడా రోగులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కవర్ చేయడానికి అయితే మన మీడియా మిత్రులు ఎందుకు విద్యుత్ సరఫరా లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మీరు ఎందుకు సమాచారం విద్యుత్ శాఖకు ఇవ్వలేదనేటువంటిది అడిగిన ప్రశ్నలు కూడా మీడియా ప్రతినిధుల పైన కొంత ఆసుపత్రి సిబ్బంది అడ్డుకునేటువంటి పరిస్థితి, దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించేటువంటిది మన మిత్రులు చెప్పేటటువంటి పరిస్థితి. మరి విద్యుత్ శాఖ అధికారుల వల్ల నిర్లక్ష్యం వ్యవహరించేటువంటి నేపథ్యంలోనే ఉన్నతాధికారులకైనా వైద్య సిబ్బంది కావచ్చు వైద్యులు కూడా సమాచారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అటు విద్యుత్ శాఖ చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇక్కడ వైద్యులు చేసేటువంటి నిర్లక్ష్యానికి అక్కడ నష్టపోయేటువంటిది, ఇబ్బందులు పడేటువంటిది వచ్చినటువంటి రోగులు బంధువులు అనేటువంటిది కూడా ఒక ఆరోపణలు కూడా ఉంటాయి. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే మరి అంత పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, చిన్న హాస్పిటల్ కావచ్చు, ప్రతి హాస్పిటల్ కో ఇప్పుడు ఖచ్చితంగా జనరేటర్ అనేటువంటిది ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రిలో. మరి అలాంటి జనరేటర్ కూడా పనిచేయకుంటే ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా రోగులు అక్కడ ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించారనేటువంటిది కూడా ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఓవరాల్ గా ఉన్నతాధికారులు జనరేటర్ రిపేర్ అయినా చేయించేటటువంటి పరిస్థితి అయినా అక్కడ చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి జనరేటర్ లేదు, విద్యుత్ సరఫరా లేదు, రోగులు పడేటువంటి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనేటువంటిది కూడా అక్కడ ఒక విమర్శలు అనేటువంటివి వస్తున్నాయి. లావణ్య, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. అన్నా